హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటుగా దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక సమాచారం అదేనండి. సదరం స్లాట్ అయినా దివ్యాంగులకు ఉచిత పరికరాల పంపిణీ సమాచారమైనా ఏది ఉన్నా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 60 జిల్లాల్లో ఎక్కడ ఏ తాజా సమాచారం వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ అయితే ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. ఇందులో భాగంగా మనకు ప్రస్తుతం తెలంగాణలో 3 జిల్లాల్లో జనవరి నెల సదరం స్లాట్ రిలీజ్ చేశామని, ఈ మేరకు ఈ తేదీల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి అంటూ సంబంధిత అధికారులు అయితే తాజాగా ప్రకటనను విడుదల చేశారు. ఆ సమాచారంతో పాటుగా దివ్యాంగులకు ప్రతి నెల మొదటి శనివారం ప్రత్యేకంగా ప్రజావాణి ఏర్పాటు చేస్తున్నామని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలి అంటూ మనకు ఈ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అయితే తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సదరం స్లాట్ బుక్ చేసేటప్పుడు మీ వివరాలను తప్పనిసరిగా 1కి 10 సార్లు సరిచూసుకొని అంతా కరెక్ట్ గానే ఉంది అనుకుంటేనే సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను ఎడిట్ చేసుకోవడానికి మీ సేవలో గానీ అవకాశం ఉండదు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ జరిగే ప్రజావాణి చుట్టూ మీరైతే తిరిగి మీ తప్పులను సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సదనంలో గానీ యూడిఐడిలో గానీ ఏమైనా తప్పులు ఉండినట్లయితే మీరు తప్పనిసరిగా మీ జిల్లాలో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అక్కడ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారులు మీ సమస్యలను అయితే పరిష్కరిస్తారండి. ఈ విషయాన్ని దివ్యాంగులు అయితే గుర్తుంచుకోవాలి. జిల్లాల వారీగా సదరం స్లాట్ వివరించే ముందు మనకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు దివ్యాంగులకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నామని చెప్పారు కదా. అందులో ఏ విధంగా దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తారు తదితర సమాచారాన్ని తెలియజేస్తాను. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలోను కలెక్టరేట్ లో ఈ ప్రజావాణి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో చేస్తున్నారు. అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ప్రజావాణి అయితే ఉంటుంది. దివ్యాంగులు ఈ ప్రజావాణిలో మీ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అయితే ఈ ప్రజావాణి గురించి ఏమంటున్నారంటే ఆయన మాటల్లోనే తెలుసుకున్నాము. దివ్యాంగులకు ప్రతి నెల మొదటి శనివారం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి గారు అయితే వెల్లడిస్తున్నారండి. కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు దివ్యాంగుల సంఘ ప్రతినిధులతో కలిసి ఆమె సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని, సదరం సమస్యలపై అధికారులతో కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులను అయితే ఆదేశించారు. సదరం సర్టిఫికెట్ అలాగే రెన్యువల్ కోసం సంబంధిత దివ్యాంగులకు ఫోన్ చేసి మరియు సమాచారం అందించాలని, సదరం క్యాంపుల్లో స్లాట్ బుకింగ్ కోసం మొబైల్ యాప్ లో సిటిజన్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని, నెలలో 2 సార్లు సదరం స్లాట్ బుకింగ్ నిర్వహించాలని, వైద్య ఆరోగ్య శాఖ, డిఆర్డిఏ అధికారుల సమన్వయంతో పనిచేయాలని, దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శనివారం, సోమవారం ప్రజావాణికి వచ్చే దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ గారు కూడా పాల్గొన్నారు అంటూ మనకు తాజాగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు అయితే ప్రతి నెల మొదటి శనివారం జరిగే ప్రజావాణి దివ్యాంగుల ప్రత్యేక సమావేశం గురించి అయితే తెలియజేశారండి. ఇప్పుడు మనకు సదనం స్లాట్ వివరాలు అయితే తెలియజేస్తాను. ఇందులో భాగంగా ముందుగా సంగారెడ్డి జిల్లా సదనం స్లాట్ వివరాలు అయితే అధికారులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. సంగారెడ్డిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జనవరి 7 సదరం క్యాంప్ నిర్వహించబడుతున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ గారు అయితే ఒక ప్రకటన ద్వారా సమాచారం ఇస్తున్నారండి. ఈ క్యాంపుకు హాజరయ్యే దివ్యాంగులు ఈ డిసెంబర్ 31వ తేదీన మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, సదరం క్యాంపునకు వెళ్లేవారు తమ వెంట స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీరేమైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే దానికి సంబంధించి మెడికల్ రిపోర్టులను వెంట తీసుకురావాలని తెలిపారండి. అలాగే మనకి ఇప్పుడు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా సదరం స్లాట్ విడుదల చేశారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి వైకల్య ధృవీకరణ కోసం జనవరి నెల సంబంధించి సదరం క్యాంపులను డిఆర్డిఓ విజయలక్ష్మి గారు అయితే ప్రకటించారు. జనవరి 7, 23, 28 తేదీల్లో ఆర్థోపెడిక్,
కలిగిన వారికి, సివిఏ కలిగిన వారికి క్యాంపులు ఉంటాయని, 3వ తేదీన వినికిడి లోపం, 9న మానసిక వైకల్యం, 16న నేత్ర సంబంధ వైకల్యం అంటే కంటి సంబంధించిన దివ్యాంగులకు పరీక్షలు ఉంటాయని వివరించారు. అర్హులైన వారు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యునితో ఓపీ స్లిప్ ద్వారా దివ్యాంగ కేటగిరీని నిర్ధారించుకుని దాని ప్రకారం మీ సేవలో కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్ బుక్ అయిన వారు మాత్రమే సదరం శిబిరానికి హాజరు కావాలని, ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రావాలని తెలుపుతూ ఉన్నారండి. ఇక్కడ మీకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఓపీ తీసుకుని అక్కడ వైద్యుని కలిసి మీకు ఉన్న వ్యాధి లేదా అంగవైకల్యం గురించి తెలియజేసినట్లయితే వారు ఈ కేటగిరీలో మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోమని చెప్తారు. అంతేకాదు మీకు 40 కంటే ఎక్కువ శాతం ఉందా లేదా అనేది ఒక అంచనా ప్రకారం వారు వేసి చెప్తారండి. మీకు 40 కంటే ఎక్కువ సదరం వస్తుంది అని చెప్పినట్లయితే స్లాట్ బుక్ చేసుకోండి. లేదు మీకు 20% ఉంది, 30% ఉంది, 40% సదరం సర్టిఫికెట్ లో వైకల్యం వేరు అని చెప్పినట్లయితే మీరు సదరం స్లాట్ అయితే బుక్ చేసుకోవద్దండి. చేసుకున్న అనవసరం మీకు భవిష్యత్తులో వికలత్వం మరింత ముదిరి అప్పుడు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీకు 40% అంతకు మించి వైకల్యం ఉందని ఇక్కడ స్థానిక ప్రభుత్వ వైద్యులు చెప్తే మాత్రమే మీరు సదరం స్లాట్ బుక్ చేసుకోండి, లేకుంటే చేసుకోవద్దు. అలాగే సిద్దిపేట జిల్లాకు సంబంధించి సదరం స్లాట్లను కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. సిద్దిపేట దివ్యాంగుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య గారైతే ఒక ప్రకటన ద్వారా పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారండి. జనవరి 2వ తేదీన కంటి చూపు, 9, 16, 30వ తేదీన ఆర్థోపెడిక్ జనరల్ పరీక్షలు, 23వ తేదీన మానసిక వైకల్యం, వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేయనున్నట్లు ఈ సదరం క్యాంపులకు హాజరు కావాలి అనుకునే దివ్యాంగులు మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని కేటాయించిన తేదీల్లో హాజరు కావాలని, కోమటి చెరువు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, ఉదయం 9 గంటలకు హాజరు కావాలని, వచ్చేటప్పుడు మీ సేవ రసీదుతో పాటు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 3, అలాగే మీ పాత మెడికల్ రికార్డ్స్, అలాగే మీ ఒరిజినల్ ఆధార్ కార్డును కూడా తీసుకురావాలి అంటూ అధికారులు మనకు పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తున్నారు. కాబట్టి దివ్యాంగులైన వారు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మీరైతే ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోండి. అలాగే మీ జిల్లాలో జరిగే ప్రత్యేక దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమానికి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ పింఛన్లు కావచ్చు, సదరం సర్టిఫికేట్ కావచ్చు, యూడిఐడి కార్డు కావచ్చు, మీకు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే ఇతర రాయితీలకు సంబంధించిన మీకు ఏమైనా అందకపోయినట్లయితే మీరు తప్పనిసరిగా ఈ ప్రజావాణి కార్యక్రమంలో కంప్లైంట్ చేసి అధికారుల ద్వారా అయితే మీరు పరిష్కరించుకునే అవకాశం ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉన్న నేపథ్యంలో దివ్యాంగులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరైతే ముందడుగు వేయండి. ఎప్పటికప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలైనా, ఉద్యోగ సమాచారమైన, సదరం స్లాట్, ఉచిత పరికరాల పంపిణీ, ఎలాంటి తాజా సమాచారం ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.